ఈ పెళ్ళి వద్దు లౌడా దూరుకొని కొట్టుకునేది మేలు అనిపిస్తుంది భయ్య. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లాగా మారినటువంటి కదిరి జైలు అయితే ఉన్నాం. ఇది సబ్ జైలు కాదు, జస్ట్ జైలు అంటే అనమాట. సమ్వేర్ ఇన్ కదిరి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి భయ్య, చెప్తే నన్ను లేపేస్తారు. ఎందుకంటే 2 ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా మీకు 2 ఛానల్స్ ఉన్నాయి. నా వెనకాల పిచ్చుకు వెనకాల పడినట్టు నా వెనకాల పడుతున్నాయి. నేనేమన్నా బెట్టింగ్ యాప్స్ ఏమన్నా ప్రమోట్ చేస్తానా, లేకపోతే ఒట్టకాయ పిగిల్స్ ఏమన్నా సేల్ చేస్తానా ఎందుకో తెలియదు నాకే. యూట్యూబ్లో కూడా వ్యూస్ రాకుండా చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు? కష్టపడకుండా డబ్బులు సంపాదించే యాప్ ఉంటే చెప్పనా? ఓ పని చేయి, యూట్యూబ్లో పో, బజాజ్ బండి బాక్స్ అనుకుంటా పోయి మన మట్ట కూడు పోరా, పోయి చదువుకుని ఏదన్నా పోయి చదువుకొని ఏదైనా జాబ్ చేసుకుని పని చేయి. డబ్బులు సంపాదిస్తే ఏదైనా డబ్బులు కావాలంటే కష్టపడిన డబ్బులు ఉంటాయి, పుణ్యానికి వచ్చిన డబ్బులు అట్లే వెళ్ళిపోతాయి. ఓకే, ఎన్ని పక్క ఎన్ని చూతగాలందరూ పక్క. ఓకే, ఏమైతే అది కానీ భయ్, నేను పోయే లోపల అయితే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే పోతా. ఏమైతే ప్రస్తుతం మనం ఇక్కడ జైలు వద్ద ఎత్తున్నాం. జైల్లో ఏంటంటే అందరూ మనకి తప్పు చేసిన వాళ్ళే కాదు, తప్పు చేయని వాళ్ళు కూడా ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడుకో ఒక ముద్ద అయితే ఉన్నాడు. సారీ, ఒక ముద్ద అయితే ఉన్నాడు. ముద్ద కదా ఈ చూడటానికి అదే ఎక్కువ. మనం అది ఏది ముద్ద అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? సునీల్. అంటే జైలుకి రావడం గల కారణం ఏంటి? మర్డర్ చేసిన. మర్డర్ అంటే ఎవరు నాన్న? నా వైఫ్. అప్పుడు పెళ్ళి అయిపోయిందా మీకు? ఇదండి, పిల్ల మొక్క వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేనండి, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీకు మీ దగ్గర డబ్బు ఉండి లేకపోతే ఏమన్నా ఉంటే ఇంకా 2-3 పెళ్ళిళ్ళు ఎక్స్ట్రా చేసుకోండి అంతే. అంతేగాని డబ్బులు లేకుండా కానీ లేకపోతే మీరు మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళు అంటే అసలు చేసుకోకండి. సంఖ్య నాకపోతారు. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు చెప్తాంటారు అనమాట, యా వయసులో జరగాల్సిన పని ఆ వయసులో జరగాలని. కరెక్టే, ఏ వయసులో మడ్డ కొడిపోవాలి ఆ వయసులోనే మడ్డ కొడిపోతారు. ఓకేనా? పెళ్ళిళ్ళు చేసుకోండి. ఓకే, చిన్న వయసులో అసలు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఓకే, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మర్డర్ చేసినారా? అంటే మీ వైఫ్ అంటే మీకు ఎట్లా చేసిందని, అంటే ఎందుకు చేసినారు మర్డర్? ఏరే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏరే వంతు ఉంది నా, వాళ్ళు ఇద్దరు చూసినారు. ఇద్దరు చూసాక నన్ను మర్డర్ చేయాలి అన్నారు. అంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని మర్డర్ చేయాలి? మర్డర్ చేయాలి. ఓకే ఓకే ఓకే. అందుకని మీరు నేను జాగ్రత్తగా ఉన్నాను. నా వైఫ్ ఏరే వంతు అక్కడ సంబంధం పెట్టుకుంది నా. అది అంటే ఆ విషయం మీకు తెలిసిపోయింది? అవును, తెలిసిపోయింది నా. నాకు తెలిసిందని వాళ్ళిద్దరికి తెలిసింది. వాళ్ళిద్దరు నన్ను చంపాలనుకున్నారు. వాళ్ళకన్నా ముందే ఇద్దరిని చంపేసిన. ఓకే ఓకే. అంటే ఇదేంటంటే ఇది మనం ఏంటంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామన్నమాట. ఇవన్నీ జరగకూడదు. లా అండ్ ఆర్డర్ ఇదంతా మన కంట్రోల్, పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి ఓకే. ఆఫ్ చేయి రికార్డింగ్. ఓకేనా? మంచి పని చేసినావు ఇక్కడ మంచి పని చేసినావు. మనకేంటంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏంటంటే ఈ పెళ్ళి వద్దు లౌడా దూరుకొని కొట్టుకునేది మేలు అనిపిస్తుంది భయ్య. అసలు ఏమవుతుంది భయ్య మన సమాజానికి? అసలు అంటే ఇంతకుముందు రౌడీ షీట్ అని చూస్తుంటే భయం అయ్యేది, ఇప్పుడు లేడీస్ని చూస్తుంటే భయం అవుతుంది. మొన్న కూడా మనం కేసులన్నీ చూసుకుంటే, మొన్న ఫస్ట్ కేసులోనేమో ఒక తల్లి సొంత తల్లి 3 పిల్లలను చంపేసింది ఓ పాయిజన్ పెట్టేసి. ఇంకా రెండో కేసులో చూసుకుంటే లవర్ని, మన వైజాగ్లో లవర్నేమో ఇది జ్యూస్లో మందు కలిపి ఇచ్చేసింది. వాడు 10 రోజులు పాపం నరకం చూసి చచ్చిపోయినాడు. ఇంకా మళ్ళీ 3వ కేసులోనేమో ఈ మన సిమెంట్ డ్రమ్లో వేసి వాడిని చంపేసింది. ఇంకా మళ్ళీ 4వ కేసులో అనుకుంటే మన హనీమూన్కి వాడు మా పాప మనోనికి ఏమేమి ఫ్యాంటసీస్ ఉన్నాయేమో అక్కడ తీసుకొని వానికి ఫ్యాంటసీస్ లేకుండా చంపించేసింది కాంట్రాక్ట్ పెట్టేసి. ఇంకా మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే నాగపాము వేసింది వచ్చేసి మొగుని చంపేద్దామని ఇంతకున్న ప్రూఫ్ చూడండి. అసలు అంటే ఏం పడుతుంది చూడండి, ఇక్కడ ఇంతకున్న ప్రూఫ్ ఉండకూడదని చెప్పేసి నాగపాము వేసింది మొగుని చంపేద్దామని. అది ఏమంటే మనం బ్రతికిపోయినాడు కొంచెము. మళ్ళీ ఇంకా నిన్న రీసెంట్గా చూసుకుంటే ఒక పాప, అబ్బాయికి నాకు తీసి 18 ఏళ్ళలో ఎంతో ఉంటాయి, 17 years 16 years ఉంటాయి. వాళ్ళ అమ్మని సొంత తల్లిని చంపేసింది సుత్తితో కొట్టేసి. ఏమవుతుందో ఏమైపోయా ఇది అంతా, ఈ సొసైటీ అంతా ఏమనిపోతుందేమో. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక్కగానికి షేక్ అవుతుంది, ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏమవుతుంది ఏమో భయ్. ఇవో నాకైతే ఒకటే భయ్, ఒకవేళ ఏది అంటే జరిగినాయి లేడీస్ మీద కూడా చాలా జరిగినాయి, చాలా అన్యాయంగా జరిగినాయి. మాట్లాడలేము అసలు మనము, లేడీస్ మీద అన్నీ జరిగినాయి అనమాట. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లేడీస్ సైడ్ నుంచి రేషియో అనేది పెరుగుతుంది అనమాట. ఏది మొగలను లేపేసేది అనమాట. ఇప్పుడు చెప్తా చూడండి, ఒక మొగాడు వచ్చేసి ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, మొగాడైనా సరే, వాడు ప్రశాంతంగా పనుకునేదంటే వాడి భార్య దగ్గర ప్రశాంతంగా పడుకుంటాడు. వాడిని అక్కడనే లేపేస్తున్నారు. ఇంకా వాడు ఏడ పనుకోవాలా, ఏమో నాకన్నా అర్థమైతే లేదు.
చూసాను భయ్, నాకు కూడా పెళ్లి కాలేదు. ఒకవేళ చూస్తా, ఒకవేళ మంచి వాళ్ళు దొరికితే ఓకే, లేదంటే యా రష్యానో యా ఉక్రెయినో లేదంటే మన బ్యాంకాక్ పోయి ఏదైనా బ్యాగుల బిజినెస్ పెట్టుకొని పుచ్చుకు చేసుకొని ఓ తాయి మసాజ్ చేయించుకొని ఓ బీర్ తాగి పనుకుంటా పోయి, అంతే, ఏం చేయలేము ఇంకా. నిజంగా చెప్తున్నా, అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్న ఇప్పుడు మనకు చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. పోలీసులు ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి సొసైటీలో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. అంటే వాళ్ళే అందరినీ మెయింటైన్ చేయలేరు కదా ఎక్కడంటే అక్కడ. మనకి లా అండ్ ఆర్డర్ కానీ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి భయ్య, 24 అవర్స్ కనుక పోలీసులు కానీ ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ లేకపోతే ఎంత అరాచకంగా ఉందో అసలు మనం ఊహించలేం. అన్ని జరుగుతాయి అన్నమాట గలీజ్గా. నిజాయితీగా పోలీస్ చేస్తే ప్రతి ఒక్కరికి చెప్తున్నా సార్, పోలీస్ అందరికీ హ్యాట్సప్ సార్. ఉంటాం మళ్ళీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే మన పెళ్ళిళ్ళు చేసుకోలేదో వాళ్ళకి షేర్ చేయండి. పెళ్లి కాలేదని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళకి పంపించండి. పెళ్లి చేసుకోలేదని చెప్పి బాగా మంచి పని చేశారని చెప్పి. ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం జాగ్రత్త ఉండమని. ఇంకెవరైతే పిల్ల మొక్కలు ఇప్పుడు రెడీ అవుతున్నాయో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అసలు ఈ పెళ్ళిళ్ళ పంచాయతీ అవుతుందని చెప్పేసి. ఓకేవా, ఉంటా మళ్ళీ, జాగ్రత్త మళ్ళీ ఉంటా. ఏమవుతుందేమో రేపు ఎవరినేమో చాల్తీలు చేస్తాయో ఏమో అర్థమవుతలేదు.